హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజు వ్లాగ్స్. మేమైతే ఈరోజు శిల్పారామం అయితే వెళ్తున్నాం అనమాట. మా హస్బెండ్ చాలా డేస్ తర్వాత తీసుకుని వెళ్ళాడు. సో ఇక్కడ మొత్తం వ్యూ ఉంది కదా, చూపిద్దామని చెప్పేసి నాతో పాటు చాలామంది చూస్తారని చెప్పేసి వీడియో తీసుకుంటున్నాను అనమాట. ఇది అంతా నేను చూడడం ఫస్ట్ టైం అనమాట. ఈ ఏరియా మొత్తం మాది మొత్తం అంటే అటు సైడ్ కదా, సో ఎప్పుడు చూడలేదు. ఇప్పుడే చూస్తున్నాను అనమాట. ఇటు సైడ్ చూడండి ఎంత పార్కింగ్ ఉందో. సండే కదా, మస్తు పార్కింగ్ ఉండే. సో మేము చిన్నగా అయితే వెళ్ళామన్నమాట. చాలా టైం పట్టింది మాకు, అంటే దగ్గర కాదు కదా, చూడడం కూడా ఫస్ట్ టైం అని చెప్పేసి చిన్నగానే తీసుకొని వెళ్ళాడనమాట. నేను అన్నీ చూస్తున్నాను. సో ఇక్కడ మనకి ఇవన్నీ ఉంటాయి కదా, స్టార్ మా, ఆహా, ఇవన్నీ స్టూడియోస్ ఉన్నాయన్నమాట. అంటే చూసుకుంటూ వెళ్తున్నాం చిన్నగా. ట్రాఫిక్ ఇవంతా ఉండింది. ఇదిగో చూడండి, ఆహా, TV9 ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఇక్కడ పోలీస్ ఉందన్నమాట. సో అంటే నేను ఎందుకు తీసాను ఏంటంటే ఉమెన్ అని చెప్పేసి తీసేసాను అనమాట. సో ఉమెన్స్ సండే కూడా రెస్ట్ లేకుండా చేసేస్తున్నారనే అంటే ఉద్దేశంతో తీసాను. ఇదిగో ఇక్కడ కూడా స్టార్ మా అయితే వచ్చేసింది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అన్నీ ఇంకా పెద్దగా ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను ఈ ఏరియా మొత్తం. సో ఇక్కడ పార్క్ ఉంది చూడండి, నెమలీలు ఉన్నాయి కదా. ఇక్కడ కొన్ని షూటింగ్స్ కూడా జరుగుతాయంట. ఈ ఏరియానేనంట షూటింగ్స్ జరిగేది ఎక్కువ. అంటే ఎప్పుడు షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా చూడలేదు. మీరు చూస్తే కామెంట్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఎప్పుడైనా వెళ్ళారా కామెంట్ చేయండి. మేము ఇప్పుడు శిల్పారామం అయితే వెళ్తున్నామని చెప్పాను కదా. సో ఇక్కడ వేటు న్యూస్ కూడా ఉంది చూసారా అక్కడ. మై హోమ్ అంట. ఇందులో అంటే మనకి టీవీలో వస్తాయి కదా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్, అట్లా అవి కూడా జరుగుతాయి అన్నమాట ఇందులోనే. అంటే ఇట్లా అవార్డ్స్ ఇస్తున్నారని ఇట్లా ప్రోగ్రామ్స్ వస్తాయి కదా, అవి అందులోనంట. ఈ సైబర్ టవర్ అయితే నేను ఎప్పుడైనా టీవీలోనే చూశాను. అసలు ఎప్పుడు మనం చాలామంది ఇది టీవీలో చూసే ఉంటారు. ఫస్ట్ టైం అనమాట నేనైతే దీన్ని ఇట్లా చూడడం. రియల్గా అయితే ఇప్పుడే చూస్తున్నాను. మీరు చూసి కామెంట్ చేయండి. ఇది ఎవరైనా గుర్తుపట్టారా? చాలా మూవీస్లో ఉండిద్ది. ఇది ఓల్డ్ మూవీస్లో అయితే ఎక్కువ చూపిస్తారు దీన్ని. హైదరాబాద్ అంటే ఎక్కువ ఇది చూపిస్తారు. అసలు ఇందులో ఏముంటుందంటే సాఫ్ట్వేర్ అంట. సో ఇక్కడికి ఒక బాబు అయితే వచ్చేసాడు. సో తనకి మనీ అయితే ఇచ్చేసామన్నమాట. తర్వాత మళ్ళీ ఇంకో పార్క్ అయితే వచ్చేసింది మాకు. అక్కడ కూడా షూటింగ్స్ తీస్తారంట. సో మా హస్బెండ్ అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఇది అది అని. ఆయన చాలా డేస్ నుంచి, అంటే ఒక 11 years 10 years ఉండిద్ది అనుకుంటా మేబీ. ఆయన వచ్చేసి అప్పుడెప్పుడు వెళ్ళాడంటే శిల్పారామం. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం. ఇదిగో స్టార్టింగ్ అయితే ఇక్కడ ఇట్లానే ఉండిందండి. చాలామంది అయితే ఉన్నారు. టికెట్ ఇవన్నీ అయితే ఉండింది. పార్కింగ్ ప్లేస్కి ఇంకా మనీ, దేనికైనా ఇక మనీనేనండి. మనం మిడిల్ క్లాస్కి వెళ్ళాలంటే మాత్రం మనీ ఖచ్చితంగా చాలానే అయిపోతాయి అనమాట. కాకపోతే అవసరం మరి చూడాలని అనొచ్చు అనమాట. ఇప్పుడు కాక ఇంకెప్పుడు చూస్తామండి. సో అందుకనే చూడాలనేసి చెప్పేసి ఇంకా తీసుకెళ్ళాడు మా ఆయన. చాలా డేస్ అయిపోతుంది, అందుకని బయటకు తీసుకెళ్ళాక సో తీసుకొని వెళ్ళాడనమాట. ఇక్కడంతా షాపింగ్ ఉంటుంది. సో మా హస్బెండ్ పార్కింగ్కి వెళ్ళడానికి అయితే వెళ్ళాడు. సో నేను మా పాప వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈలోపు మా హస్బెండ్ వచ్చాడు. ఇక లోపలికి అయితే ఎంటర్ అయిపోతుంది. సో ఇక్కడేమో టికెట్ కౌంటర్ అనమాట. అంటే మనకి ఇట్లా అడల్ట్స్కి చిల్డ్రన్స్కి అయితే ఇస్తారనమాట. అంటే పెద్దవాళ్ళకేమో 60 రూపీస్, చిన్న వాళ్ళకేమో 20 రూపీస్ అయితే ఉండిందనమాట. సో అక్కడేమో అటు సైడ్ ఎదురుగా ఉందేమో ఆన్లైన్, అంటే మనం ఫోన్పే చేస్తాం కదా అట్లా అనమాట. ఇక్కడేమో మనం క్యాష్ అనమాట. సో ఇక్కడ 20 రూపీస్ కాయిన్స్ ఇచ్చారనమాట. ఇలా ఉందని చెప్తున్నాను. సో మా ఇద్దరికైతే 120 అయింది. మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి లోపలికైతే వెళ్తున్నాం అనమాట. ఇది స్టార్టింగ్, అంటే మనం ఇప్పుడు వెళ్ళేదన్నమాట. ఇక్కడ కూడా చెకింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఎక్కడికి వెళ్ళేంత చెకింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇక్కడ మొత్తం ఇంకా ఎంట్రీ అనమాట. మనం ఇక ఎంట్రీ అవ్వడం. ఇక్కడ పూల మొక్కలు అయితే ఇవైతే చాలా బాగున్నాయి అనమాట. చూడడానికి అయితే వెదర్ చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. అన్ని చెట్లు అసలు ఎంత బాగుందంటే, ఎవరికైనా వెళ్ళాలి, ఏదైనా ట్రిప్ వేయాలి, ఏదైనా ప్లాన్ వేయాలంటే ఒకసారి శిల్పారామం అయితే వెళ్ళండి. వెళ్తే మాత్రం అంటే ఏదైనా క్యారీ చేయడానికి, మీరు అంటే మనం ఇప్పుడు పిక్నిక్కి వెళ్తే ఎట్లా వెళ్తామో అట్లా తీసుకొని వెళ్ళండి. చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో వెళ్తే మాత్రం చాలా మంచిగా ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ ఓపిక కావాలి, ఎందుకంటే తిరగాలి కదా మొత్తం. అందుకే ఇక్కడ అన్నీ మనకి ఏమంటారు షాప్స్ ఉంటాయి కదా, అవి కాకపోతే క్లోజ్ అయి ఉన్నాయి. ఇక్కడ బంజారా జ్యువెలరీ, బంజారా ఎంబ్రాయిడరీ, అంటే బంజారాకి సంబంధించినవి అయితే ఇక్కడ ఉంటాయి అనుకుంటున్నాను, ఎందుకంటే అట్లనే ఉండింది. సో ఇక్కడ ఎంట్రీ అయితే చాలా బాగుంది. చూడండి అటు సైడు ఇటు సైడు మొత్తం
మంచిగా ఎటు వెళ్ళాలన్నా కూడా ఉండిందనమాట, మంచిగా ఉండింది. మేము ఇక్కడ ఆగి కొద్దిసేపు ఫొటోస్ తీసుకొని కొద్దిగా కూర్చొని అట్లా పీస్ఫుల్గా కొంచెం ఎంజాయ్ అయితే చేసామన్నమాట. అంటే చాలామంది వచ్చేసారు, మాకైతే మంచి అనిపించింది. ఇక మా పాప కూడా కొంచెం తిప్పితే బాగుంటుంది కదా అని చెప్పేసి సో ఇక్కడ షాప్స్ ఉంటాయి కదా అవన్నీ తిరుగుతున్నాం అనమాట. కానీ కాస్ట్ మాత్రం మస్తు ఉన్నాయి అనమాట. మనం తీసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం ఎక్కువే పెట్టాలి. బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే అసలు లేవు, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, క్వాలిటీ కూడా ఎక్కువ ఉంటాయి కావచ్చు మేబీ అని నేను అనుకుంటున్నాను. సో క్వాలిటీ అయితే మంచిగా ఉంటాయి కాబట్టి కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనుకుంటున్నా. శిల్పారామంలో కొంచెం కాస్టే ఉన్నాయి, అంటే ఏది కొనాలన్నా కొంచెం కాస్టే, కానీ చాలా బాగున్నాయి. చూడండి రాధాకృష్ణ ఎంత, కృష్ణుడి బొమ్మ ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇక్కడ అన్నీ బాగున్నాయి, తీసుకోవాలంటే మాత్రం బాగుంటాయి అన్నమాట. ఇవి అంటే ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగుంటాయి, అంటే లేని వాళ్ళకి కూడా ఓకే, బట్ ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకి బాగుంటాయి కదా. సో ఈ డ్రెస్సులు చాలా బాగున్నాయి కదా, మా పాపకు తీసుకుందాం అనుకున్నాను. 300 అంట. సో తగ్గినంటు ఉంటాను. ఇది చేయితోనే నేసారంట మొత్తం. సో సరే అని చెప్పేసి అయితే మేము తీసుకున్నాము. 300 అయితే 250కి ఇస్తాను, అది ఇక తగ్గనన్నది అనమాట. ఇక మనకు కావాల్సిన లేడీస్కి కావాల్సిన అన్ని జ్యువెలరీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ సిల్వర్ జ్యువెలరీ కూడా ఉన్నాయి, అంటే పెద్దవాళ్ళు వేసుకుంటారు కదా ఆ టైప్లో కూడా హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా జ్యువెలరీ అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి అన్నమాట. సో మళ్ళీ ఇంకో డ్రెస్ దగ్గర కాటన్, మొత్తం కాటనే అనమాట. సో ఈ కాటన్ కుర్తీస్ బాగున్నాయి కదా, అంటే పెద్దవాళ్ళకి ఉన్నాయి. శారీస్ కూడా అమ్ముతున్నారు, ప్రతి ఒక్కటి దొరుకుతుంది, మనకి ఏం కావాలి అన్న అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఏది కొనాలన్నా కూడా ఎక్కువ మనీ అవుతాయి అన్నమాట. సో మనం చూసుకొని కొనుక్కోవాలి. ఇక తర్వాత ఇక్కడ ఫొటోస్ దిగడం, ఇల్లులు అయితే ఎంత బాగున్నాయో, అంటే నిజంగా ఇల్లులు ఉన్నట్టే ఉన్నాయి. ఇది మొత్తం చాలా బాగుంది ఏరియా మొత్తం. ఒక వీధిలో ఉంటాం కదా, ఓల్డ్ వీధిలో నడుస్తున్నట్టుగానే ఉంటుంది, ఎందుకంటే అంత ఇల్లులన్నీ బాగుంటాయి అన్నమాట, మంచిగా అనిపిస్తాయి. అంటే మనకి ఒక మంచి పీస్ఫుల్గా ఉండే, అంటే మంచి థాట్ ఏమంటారు, ఒక దగ్గర నాకు చెప్పనికి రావట్లేదు, మంచిగా ఉన్నది అనిపిస్తుంది కదా, పీస్ఫుల్ ఏరియా మంచిగా ఉండదు. మనం ఎక్కడికి ప్రశాంతంగా వెళ్ళడానికంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కుందేళ్ళు ఉన్నాయి అనమాట. ఇక్కడ అంటే ఫుడ్ వేయకూడదంట బయట నుంచి, మనం ఏమన్నా ఇష్టంగా తెచ్చినా కూడా వాటికి ఇవ్వకూడదు, ఓన్లీ చూసిడ్డమే అనేసి బోర్డు పెట్టారు. సో ఇక్కడంతా ఉండింది అనమాట. సో మా పాపది డైపర్ నిండింది, తీసాము. చెత్త వేయడానికి ఎక్కడా లేదు, అట్లా అని ఎక్కడ పడితే అక్కడ వేయలేము కదా, అందుకని అది చెత్త అట్లనే పట్టుకొని వచ్చిన అనమాట. సో డస్ట్బిన్లు కూడా చూసారా ఎంత ఆర్గానిక్గా ఉన్నాయో ఇదనమాట. సో ఇక్కడ ఇది బుక్స్ మీద క్యూట్గా పండుకొని ఉంది కదా, సో నాకు బాగా అనిపించింది అనమాట. సో మా పాప కూడా అటే చూస్తూ ఉండింది. సో తనని అక్కడ నిలబెట్టి ఒక ఫోటో అయితే దింపామన్నమాట. ఇక ఇక్కడ ఇదంతా చాలా బాగుండింది ఏరియా అంతా కూడా, మంచిగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడానికి ఇంకా మంచిగా ఉండింది అనమాట. ఎంతసేపు అయినా ఇది మార్నింగ్ 9 అనుకుంటా ఓపెన్, క్లోజ్ మాత్రం 7కి అనమాట. నైట్ ఈవినింగ్ 7కి పక్కా క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ ఏమైందంటే చిన్నపిల్లలు ఆడుకునే దగ్గర అంతా పెద్దవాళ్ళే ఆడుకుంటున్నారు అనమాట, ఉయ్యాలను ఊగడం ఇంకా పెద్దవాళ్ళు చేస్తాం కదా ఆ పనులు చేస్తుంటే అక్కడ సెక్యూరిటీ వాళ్ళంతా చేయొద్దు అని చెప్పేసి ఇట్లా అంటున్నారు అనమాట. సో ఇక్కడ ఫుడ్ కూడా అవైలబుల్గా ఉండింది, ఫుడ్ కూడా కాస్టే ఉండిందండి, ఏదైనా కాస్టే ఉంటుంది. సో ఇక్కడ ఇదంతా వాటర్ ఫాల్స్ లెక్క మొత్తం ఉండిందనమాట, చాలా బాగుంది. సో కొంతమంది ఇక్కడ ఫ్యామిలీస్ లెక్క వచ్చి ఇట్లా కూర్చోవడం ఇట్లా చేస్తున్నారు. ఇది ఎంతమంది గమనించారో ఎడ్ల బండిని. సో ఎడ్ల బండిని ఎప్పుడో చిన్నప్పుడు చూసుంటాం కదా ఊళ్ళల్లో, నాకైతే అదే గుర్తొచ్చింది. మా ఫ్రెండ్ వాళ్ళకి ఎడ్ల బండి ఉంటుండే, దాని మీద మేము ఆట ఆడుకుంటుండే, అదే గుర్తొచ్చింది నాకైతే. ఈ ఎడ్ల బండి అంటే తీసుకొని వెళ్తూ ఉండిందనమాట. అంటే మనం మనీ ఇవ్వడం అనుకో, నాకు కొంచెం అంటే బాధ కూడా అనిపించేసింది అనుకోండి, అంటే వాటి మీద అట్లా వెళ్ళడం, అంటే ఇప్పుడు అట్లా ఆలోచిస్తున్నాం అనుకోండి. సో ఇదే అనమాట వాటర్ ఫాల్స్. ఇక్కడ చూడండి ఒక రైతు వాటర్ని తీస్తున్నట్టుగా ఒక బొమ్మ ఉండి, చాలా ఉన్నాయన్నమాట ఇట్లా బొమ్మలు ఉండి అట్లా ఉండేది తిరిగితే ఇంకా చాలా చాలా ఉన్నాయి. శిల్పారామం వస్తే మాత్రం, ఒకవేళ హైదరాబాద్ వస్తే మాత్రం ఉండాలి, ఏదైనా చూడాలి మంచిది ఏదైనా అంటే వన్డే మాత్రం పట్టాలి, మేము మంచి చూడాలి అనుకుంటే మాత్రం శిల్పారామం ఖచ్చితంగా రండి, చాలా బాగుంటుంది. ఇక్కడ తెలుసా మనం అప్పుడు వినే ఉంటాం, కృష్ణుడు కొంట పనులు చేసేది, ఇట్లా బట్టలు తీసుకునేది, చిలకత్తెర స్నానాలు చేస్తుంటే అని చాలా అనుకుంటాం కదా, విన్నాం కదా, ఎప్పుడైనా వినే ఉంటారు. అక్కడ ఆ థీమ్ అనమాట ఇక్కడ ఉన్నది. చూడండి అక్కడ కృష్ణుడు ఉన్నాడు కనిపిస్తుండ, రియల్గా అనుకోవడానికి బట్టలు కూడా పెట్టేశారనమాట, అక్కడ క్లాత్లు శారీస్ కూడా వేసేసారు. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి కదా. సో ఇక్కడ కృష్ణుడు అనమాట, యశోద అమ్మేమో అన్నం పెడతా అని చెప్పేసి అంటుంటే ఇంకా అప్పుడు ఉంటుంది కదా కృష్ణ యశోదది అట్లా. సో ఇక్కడ మనకేంటిదంటే కృష్ణుడిది మొత్తం
స్టోరీ మొత్తం ఉండిందనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనం నడుస్తున్న కొద్దిగా శ్రీకృష్ణుని యొక్క స్టోరీ మొత్తం ఇక్కడైతే చెక్కి బొమ్మలు వచ్చి అంటే రాళ్ళలో చెక్కి అయితే ఇట్లా రాశారనమాట. సో ఒకవేళ కృష్ణుడి స్టోరీ తెలియాలనుకుంటే అంటే తెలుసు అనుకో, జస్ట్ మనం ఇట్లా చూడనికైనా ఇట్లా ఉంటుంది అనమాట. బాలకృష్ణుడు చూడండి, ఇక్కడ బొమ్మలు కూడా భలేగా పెట్టేశారు, చాలా బాగుండింది. చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. అసలు ఇక్కడ మెయిన్ 2 అనమాట, నాకు ఎంత బాగా నచ్చినాయి అవైతే. శ్రీకృష్ణుడు రాధాకృష్ణులు అనమాట, చాలా బాగున్నాయి అవి. ఒకసారి మీరు కూడా చూడండి, ఎంత బాగుందో చూడండి, ఎంత బాగుందో కదా. ఇదైతే నిజంగా రాధాకృష్ణుడు ఉయ్యాలు ఊగుతున్నట్టే అనిపించింది, ఎంత బాగుందో. నాకైతే అట్లనే చూసుకుంటున్నా అనమాట. తర్వాత వీడియో తీసుకుంటున్నా. ఫస్ట్ అయితే నేనైతే మంచిగా చూసాను అనమాట. సో ఇక్కడ ఇదంతా ఉండింది వాటర్ ఫాల్స్ అనమాట, మొత్తం వాటర్స్ ఇక్కడంతా ఉండింది. శ్రీకృష్ణ స్టోరీ అంతా చెప్పాను కదా. తర్వాత మళ్ళీ ఇంకో వాటర్ ఫాల్స్ ఇట్లా వస్తూనే ఉండిందనమాట. సో బాగుంది చూడడానికి. అయితే మాకు టైం లేదు, ఈరోజు 4 వచ్చింది. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మేము లగేజ్ తెచ్చాము కానీ కార్లోనే ఉంచాము, లోపలికి తీసుకురాలేదనమాట. సో దాంతో ఇబ్బంది అయింది పాపం. బేబీకి అంటే మా పాపకి డ్రెస్ కుచ్చుకుంటుందేమో అని చెప్పేసి మేము తొందరగానే వెళ్ళిపోయామన్నమాట. మొత్తం ఇంకా విజిట్ చేయలేదు. ఇక్కడ హిల్స్ అంటాం కదా, హిల్స్ అవి కూడా ఉన్నాయంట, చూడొచ్చు అనుకుంటే. కానీ మాకు టైం లేదని చెప్పేసి మేము చూడలేదు. ఇక్కడ మనకి ఇంకోటి కూడా ఉంది, బోటింగ్ కూడా ఉంది. ఓన్గా మనమే చేసుకోవడం. అంటే ఫ్రీనా అంటే లేదు, మనీనే. ఇక్కడ ఏమీ ఫ్రీ ఉండదు అసలు. హైదరాబాద్ అంటేనే మనీ అనుకోండి. ఒకప్పుడు వాటర్ ఫాల్స్ ఇక్కడ ఉండేవంట. చూడండి ఇవి ఎట్లా ఉండిందో. ఒకప్పుడు ఇక్కడ ఉండేవంట, కాకపోతే ఇప్పుడు లేవు. చూడండి మనకు అట్లనే కనిపిస్తుంది కదా. సో మళ్ళీ ఇక్కడ దేవుళ్ళు అన్నీ ఉన్నాయి, మళ్ళీ ఫొటోస్